కోల్కతా టెస్టులో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోవటం భారత అభిమానులకి మింగుడు పడని విషయం. ఈ టెస్టు మ్యాచ్ కేవలం 2.5 రోజుల్లోనే ముగిసింది. 4వ ఇన్నింగ్స్ లో భారత్ గెలవడానికి కేవలం 124 పరుగుల లక్ష్యం మాత్రమే ఉన్నా భారత బ్యాటింగ్ లైన్ పూర్తిగా విఫలమై 93 పరుగులకి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 7 భారత బ్యాటర్లు కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోగా 4 బ్యాటర్లు అయితే కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. ముఖ్యంగా ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోవటం చిన్న లక్ష్యం కూడా భారత్ కు చాలా పెద్దగా మారిపోయింది. అలాగే కెప్టెన్ శుభమన్ గిల్ మెడ నొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిపోయాడు. దీంతో పంత్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా అటు బ్యాటర్ గాను విఫలమయ్యాడు. ఇకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి గువాహటి వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టు మ్యాచ్ కి కెప్టెన్ శుభమన్ గిల్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఎందుకంటే ఇప్పటికీ శుభమన్ గిల్ ఐసీలోనే ఉన్నాడు. దీంతో రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే అతడి స్థానంలో సాయి సుదర్శన్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. అలాగే ఈ రెండో టెస్టు కోసం 4 స్పిన్నర్లను కాకుండా 3 స్పిన్నర్లు 3 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. మొత్తానికైతే రెండో టెస్టులో 2 మార్పులు చోటు చేసుకోనున్నాయి.